హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు కాస్ 95. ఈ వీడియోలో ఐచర్ ప్రో 2075 డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ వెహికల్ ప్రైస్ తెలంగాణ హైదరాబాద్లో 17.15 ల్యాక్ నుంచి 20.5 ల్యాక్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఫ్రంట్ డిజైన్ ఐచర్ది. ఇదైతే ఫ్రంట్ ప్రొఫైల్ న్యూ పెగసిస్ లుక్ విత్ ఈగల్ ఐ డిజైన్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే విండ్షీల్డ్ చాలా వైడ్గా విజిబిలిటీ నీట్గా ఉండేలా అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాచింగ్ విషయానికి వస్తే ఇక్కడ ఐచర్ది లోగో బ్యాచింగ్ అండ్ ఐచర్ది ఆల్ఫాబెట్స్ బ్యాచింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రో 2075 అనే బ్యాచింగ్ ఇచ్చారు. 20 అంటే 20960 ఇంజన్ది సీసీ అన్నమాట. 75 అంటే 7.5 టన్ వెహికల్ది గ్రాస్ వెయిట్. ఇక్కడ చూసుకుంటే ప్లాస్టిక్ది గ్రిల్ అయితే ఇచ్చారు. హెడ్లైట్ విషయానికి వస్తే ఈగల్ ఐ డిజైన్ హెడ్లైట్స్ అన్నమాట. హై బీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్స్ అయితే హాలోజన్ బల్బ్స్తో ఇచ్చారు. డిఆర్ఎల్స్ మాత్రం ఎల్ఈడివి ప్రొవైడ్ చేశారు. కింద చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయి. బంపర్ విషయానికి వస్తే 3 పీస్ ఇండివిజువల్ బంపర్ అన్నమాట. అంటే ఇది 3 పీస్గా ఉంటుంది, కంప్లీట్ సింగిల్ పీస్ కాదు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సపోజ్ సైడ్కి అట్లా చిన్నగా ఏమైనా డ్యామేజ్ జరిగినా కంప్లీట్ బంపర్ చేంజ్ చేసుకోవడం కాకుండా ఇండివిజువల్గా అయితే రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సైడ్స్కి ఓఆర్విఎమ్స్ ఇచ్చారు. ఓఆర్విఎమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని బ్లైండ్ స్పాట్స్ అంటే ఫ్రంట్ ఇక్కడ అండ్ సైడ్స్కి కూడా బ్లైండ్ స్పాట్స్ అన్ని కవర్ అయ్యేలాక చాలా ఓఆర్విఎమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ ఆల్రెడీ పర్చేస్ చేయబడిన వెహికల్, అందుకే ఇక్కడ గూడ్స్ క్యారియర్ అని అయితే రాయడం జరిగింది. నార్మల్గా షోరూమ్ వెహికల్స్కి అయితే ఇట్లా ఉండదు. వెహికల్ది సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంటుంది. ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి వెహికల్ది ఎయిర్ ఇంటేక్ వాల్వ్ అన్నమాట. ఇది ఎయిర్ ఫిల్టర్. అదే వెహికల్ది ఇంజన్ వచ్చేసి 2960cc 3 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది వచ్చేసి 120 హార్స్ పవర్ అండ్ 350 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి దీని ఎగ్జాస్ట్ సిస్టమ్ నుంచి హీట్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా అండ్ ఎగ్జాస్ట్కి కూడా మంచి ప్రొటెక్షన్ ఉండేలాక స్టీల్ తోటి అయితే ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి వెహికల్ది ఎయిర్ బ్రేక్ సిస్టమ్ది వ్యాక్యూమ్ సిలిండర్ అన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి 6 టైర్ వేరియంట్ అన్నమాట. టైర్స్ విషయానికి వస్తే అపోలో బ్రాండ్ నుంచి 7.5x16 PR టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ విషయానికి వస్తే సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్కి షాక్ అబ్జర్వర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో డ్రైవర్స్ కంఫర్ట్ ఇంకొద్దిగా ఎన్హాన్స్ అయితే అవుతుంది. వెహికల్ది లెఫ్ట్ ప్రొఫైల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంటుంది. జనరల్గా ఈ హెవీ వెహికల్స్కి బ్లైండ్ స్పాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వెహికల్ది ఫ్రంట్ అండ్ వెహికల్ సైడ్స్లో ఈ హెవీ వెహికల్స్కి దగ్గరలో ఏ ఉన్నా సరే డ్రైవర్కి చాలా సరిగా కనిపించదు అన్నమాట. బ్లైండ్ స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం కూడా కవర్ అయ్యే లెక్క ఓఆర్విఎమ్స్ అయితే 4 ఇచ్చారు. సో ఈ ఫ్రంట్ ఓఆర్విఎం వచ్చేసి వెహికల్ ఫ్రంట్ బ్లైండ్ స్పాట్ని అయితే కవర్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఏరియా దగ్గరలో ఏమున్నా సరే ఆ ఓఆర్విఎంలో డ్రైవర్కి అయితే కనిపిస్తుంది. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి వెహికల్ది సైడ్కి దగ్గరలో ఎవరున్నా సరే డ్రైవర్ అయితే నీట్గా ఈ మిర్రర్లో అయితే చూసేస్తారన్నమాట. ఈ 2 ఓవర్విమ్స్ వచ్చేసి వెహికల్ ఫ్రంట్ నుంచి లాస్ట్ దాకా అయితే కంప్లీట్ వ్యూ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా డ్రైవర్కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ వెహికల్లోకి ఉండే లెక్క చాలా ఓవర్విఎమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే వెహికల్ లెఫ్ట్లో వెహికల్ది బ్యాటరీ, డిఎఫ్ ట్యాంక్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. రస్టింగ్ ఇష్యూ లేకుండా పాలిమర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కెపాసిటీ వచ్చేసి 100 లీటర్స్. డిఎఫ్ కెపాసిటీ వచ్చేసి 27 లీటర్స్. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. చాలా రోజులుగా వెహికల్కి ఎక్కడైనా ఐడియల్గా ఉంచితే బ్యాటరీని అయితే కట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెహికల్ టిల్ట్ చేసే హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ క్యాబిన్ని 105 డిగ్రీస్ దాకా ఫ్రంట్లో టిల్ట్ చేసుకోవచ్చు. ఇంజన్ది సర్వీస్ చేసేటప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అయితే ఈ క్యాబిన్ అయితే టిల్ట్ చేసుకోవచ్చు. వెహికల్ది బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఐచర్ అని పెద్ద పెద్ద లెటర్స్లో అయితే ఇవ్వడం జరిగింది. బంపర్ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ ఆల్రెడీ డెలివరీ అయిన వెహికల్ అని చెప్పాను కదా, అందుకే ఈ ఎక్స్ట్రా వర్క్ అనేది జరిగింది. జనరల్గా షోరూమ్ నుంచి అయితే ఇవి రావు. ఇక్కడ కింద చూసుకుంటే వెహికల్ది టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇక్కడ 1 2 3 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, రివర్స్ చేసుకునేటప్పుడు హెల్ప్ అయ్యే లెక్క. స్పేర్ వీల్ వచ్చేసి ఇక్కడ వెనకాల అయితే ప్రొవైడ్ చేశారు. మడ్ ఫ్లాప్స్ చూసుకుంటే కంప్లీట్ టైర్ని అయితే కవర్ చేసే లెక్క చాలా మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్స్టీరియర్లో మాత్రం ఇంతే. ఇప్పుడు క్యాబిన్ లోపలికి వెళ్దాం. ఇక్కడైతే బ్లాక్ కలర్లో ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కంపెనీ నుంచి డిఫాల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇక్కడ 1 లీటర్ దాకా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కొన్ని పేపర్స్ అయితే పెట్టుకోవచ్చు. మిర్రర్స్ మాత్రం మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాలి, అప్ అండ్ డౌన్, రోల్ డౌన్ చేసుకోవాలి. సీట్ కంట్రోల్స్ కూడా ఇక్కడనే మాన్యువల్గా ఇచ్చారు. సీట్ని రిక్లైన్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ యూజేజ్. ఇక్కడ వెహికల్ ఎక్కలేక మంచిగా గ్రాబ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. లోపల చూసుకుంటే పవర్ స్టీరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్కి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఫంక్షన్స్ అయితే ఉంది. స్టీరింగ్ లెఫ్ట్లోకి వస్తే ఇండికేటర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు అండ్ హెడ్లైట్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు. దీంతోపాటు క్రూజ్ కంట్రోల్స్ కూడా ఇక్కడనే ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ మాత్రం 30 అబోవ్ స్పీడ్లో సెట్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ లెఫ్ట్ సైడ్కి వస్తే వైపర్ వాషర్ది కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది హిల్ డీసెంట్ కంట్రోల్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే బ్లోవర్, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ అండ్ ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే కంపెనీ నుంచి డిఫాల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే 2 ఈకో అండ్ ఈకో ప్లస్ మోడ్స్ అయితే ఉంది. వెహికల్ కంప్లీట్గా అయితే ఎప్పుడైతే ఎంటీ ఉంటుందో ఈకో ప్లస్ మోడ్లో అయితే పెట్టుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే వస్తుంది. ఒకవేళ వెహికల్ హాఫ్ అట్లా ఫిల్ అయి ఉండి లేదా కొంచెం డీసెంట్గా ఫిల్ అయి ఉంటే ఈకో మోడ్లో అయితే పెట్టుకొని డ్రైవ్ చేసుకుంటే అప్పుడు కూడా మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే వస్తుంది. ఒకవేళ 2 ఆఫ్ చేసుకుంటే మాత్రం వెహికల్ పవర్ మోడ్లో ఉంటుంది. వెహికల్ ఫుల్గా కంప్లీట్గా అయితే ఎప్పుడైతే నిండు ఉంటుందో అప్పుడు 2 ఆఫ్ చేసుకొని పవర్ మోడ్లో అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్. ఇక్కడ చూసుకుంటే కొంచెం స్టోరేజ్ స్పేస్ అన్నమాట. పైన చూసుకుంటే ఎల్ఈడి రీడింగ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నా కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సన్షెడ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీని హ్యాండ్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ గ్లవ్ బాక్స్ కూడా అక్కడ ఉంది. గ్లవ్ బాక్స్ని లాక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. గ్లవ్ బాక్స్ని అయితే ఇట్లా లాక్ చేసుకోవచ్చు. క్యాబిన్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంది. వెహికల్ని ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఎయిర్ సస్పెన్షన్ వాక్యూమ్ది ఫ్రంట్ అండ్ రియర్ది వాక్యూమ్ లెవెల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ రేంజ్ చూపిస్తుంది. ఇది వచ్చేసి స్పీడ్, ఇది వచ్చేసి ఫ్యూయల్ మీటర్, ఇది వచ్చేసి ఆర్పిఎం మీటర్. ఇక్కడ డేట్, డిఎఫ్ వాల్యూ, ఫ్యూయల్ వాల్యూ, ఓడోమీటర్, ఇక్కడ మైలేజ్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అంటే వెహికల్ యొక్క ఓనర్ వెహికల్ని మొబైల్లోనే వెహికల్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. వెహికల్లో ఫ్యూల్ ఎంత ఉంది, వెహికల్ ఎక్కడ ఉంది, వెహికల్ ఎంత దూరం ట్రావెల్ చేసింది, ఇవన్నీ అయితే ఓనర్ ఆటోమేటిక్గా మొబైల్లోనే తెలుసుకోవచ్చు. క్యాబిన్ చూసుకుంటే ఇట్లా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి కూడా సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓఆర్విఎమ్స్ చూసుకోవచ్చు. కంప్లీట్ వెహికల్ బ్యాక్ దాకా అయితే వ్యూ ఉంటుంది. నేను బ్లైండ్ స్పాట్ అని అన్నా కదా, సో ఇది వచ్చేసి వెహికల్ది ఫ్రంట్ బ్లైండ్ స్పాట్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు వెహికల్ సైడ్లో ఏమైనా ఉన్నాయా అనేది బ్లైండ్ స్పాట్స్ అయితే చూసుకోవచ్చు ఓఆర్విఎమ్స్లోటి. బ్యాక్ కంప్లీట్ వ్యూ. అండ్ ఇక్కడ కూడా వెహికల్స్ వెనకాల ఏమైనా ఉన్నాయా లేవా అనేది నీట్గా అయితే చూసుకోవచ్చు.
సో ఇది వచ్చేసి ఐచర్ ప్రో 2075 వెహికల్ది కంప్లీట్ రివ్యూ. వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి.